జనాలు రక్తం అంతా గ్లాస్ లో వేసుకుని జ్యూస్ లో తాగేస్తున్నాను అనుకుంటున్నారా ఏంటి? దానికి ఇంకా టైం ఉందిలే గానీ ఈ జ్యూస్ గురించి మాత్రం మీకు తెలుసో లేదో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. జనరల్ గా ఇంట్లో అమ్మలు పెళ్లికి ముందు ఈ జ్యూస్ చేసిస్తారనమాట. అంటే పెళ్లి కొడుకు మనల్ని చూడగానే ఫ్లాట్ అయిపోవాలని. మరి ఇప్పుడేంటమ్మా ఒక పిల్ల కూడా పుట్టేసింది కదా, నీకు అవసరమా ఇలాంటి అనుకుంటున్నారా? కంగారు పడిపోకండి, ఈ జ్యూస్ వల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది. అందుకనే ఈ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను, నోట్ చేసేసుకోండి. ఆరెంజ్, అల్లం ముక్క, క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ, పచ్చి పసుపు కొమ్ము, ఇవన్నీ చక్కగా చిన్న ముక్కలు కోసేసుకుని ఒక మిక్సీ జార్ లో వేసేసుకోవాలన్నమాట. ఇక క్వాంటిటీ గురించి మాట్లాడుకోవాలంటే నేను అన్ని ఒక్కొక్కటి తీసుకున్నాను అనమాట. ఒక ఉసిరికాయ, కొంచెం అల్లం, అలా కొంచెం కొంచెంగా తీసుకున్నాను. చేసిన అన్ని ముక్కలు మిక్సీలో వేస్తే భలే కలర్ఫుల్ గా కనిపించింది కదండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ లో కొంచెం నీళ్లు వేసుకుని గబగబా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత జ్యూస్ ఇలా తయారవుతుంది. ఇది ఫిల్టర్ చేసేసి పల్ప్ నంతా పడేసి జ్యూస్ మాత్రమే ఐస్ క్యూబ్స్ కింద కూడా చేసుకోవచ్చు. కానీ నాకు పల్ప్ తో ఇష్టం అనమాట, అందుకని పల్ప్ తోటి ఐస్ క్యూబ్ బౌల్స్ లో వేసేసుకుంటున్నాను. ఈ ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఐస్ క్యూబ్స్ 2 వేసుకుని కొంచెం వేడి వాటర్ అందులో వేసుకుని జ్యూస్ తాగేయటమే. ఇక మళ్ళీ కలుసుకుందామే మరి.